తెన్నిచ్చి కోటీశ్వరులు చేసేసాడు, మీరు మమ్మల్ని చేయనివ్వలేదు అంటూ వీళ్ళ మీద ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు అవసరమైనప్పుడు. చంద్రబాబు గారికి జగన్ని దెబ్బ కొట్టే అవసరం ఉంది ప్రధానంగా, ఎందుకంటే 151తో గెలిచినోడు కాబట్టి. అలా దెబ్బ కొట్టే టైంలో ఆయన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు వీళ్ళు. వాస్తవంగా బాబు గారికి తెలిసి ఎవరు తినలే, ఇంతకుముందు తెలుగుదేశం టైంలో తినలేదా? రాజశేఖర్ టైంలోనూ తింటారు. 60-40 అన్న పేరే అందుకొచ్చింది. అధికారంలో ఉన్నాడు 60 రూపాయలు, ప్రతిపక్షంలో ఉన్నాడు 40 రూపాయలు తింటాం అనేటటువంటి ఇది తెలుసు ఆయనకి. కానీ కక్షలు సాధించాలి, హింసించేయాలా, నాశనం చేసేయాలా, కొల్లగొట్టేయాలా, అధికారులు మనం చెప్పినట్టు బానిసల్లాగా పడి ఉండాలి, అట్లా మీరు చెయ్యకపోవడం వల్లే మన పార్టీ నాశనం అంటూ అలా చెయ్యడం వల్ల జగన్మోహన్ రెడ్డి నాశనమైన విషయాన్ని దాచేశారు, దాన్ని డైవర్ట్ చేసేశారు. జగన్ ఇందులో 30% చేశాడు. వెరీ సింపుల్, ఈజీగా అర్థమయ్యే మొక్కలో చెప్పాలంటే 20 పనుల్లో చంద్రబాబు 2 పనులు సక్సెస్ అయితే 200% ప్రచారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి 20 పనుల్లో 18 సక్సెస్ అయ్యి 2 లోపం చేస్తే 400% అతని మీద అటాక్ చేస్తారు. ఈ గ్యాంగ్ని పోషించాలంటే తప్పదు ఆయనకి, పాపం చంద్రబాబు గారికి. ఎందుకంటే అవసరమైతే వాళ్ళ మాట వినకపోతే ఆయన్నే బద్నాం చేసి పడేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియా. కాబట్టి వింటుంటే అధికార యంత్రాంగం చేష్టలుడికి చూస్తోంది. ఎమ్మెల్యేలు చెప్పినట్టు నడవాలా, పార్టీ